కొన్ని వార్తలు తెలుసుకున్న తర్వాత తెలంగాణకి వెళ్దాం. లిక్కర్ సిండికేట్కు సంక్రాంతి కిక్కు. జీవో రాకముందే మద్యం ధరల పెంపు. జోరుగా సాగుతున్న మద్యం సిండికేట్ దందా. మొన్న 1 తారీఖు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు. కూలీలకు డబ్బులు లేవు, పనుల కోత, కూలీన ఉపాధి. దాదాపు 6 నెలలుగా కూలీలకు డబ్బులు ఇవ్వకుండా తొక్కిపెట్టిన చంద్రబాబు సర్కార్ అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఈ ఆంధ్రజ్యోతిను టీవీ5 వాళ్ళకి ఏదో గొడవ నడుస్తున్నట్టుంది. ఈ తిరుమలేశ తిరుమలేశ నిబంధనలకు టీటీడీ బోర్డు తూట్లు. ఈసారి ప్రఖ్యాత శిల్ప శిక్షణ సంస్థకి ఎసరు అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ఎవరు మన ఆంధ్రజ్యోతి వారు. సో నాయుడు గారు వర్సెస్ రాధాకృష్ణ గారికి ఏదో నడుస్తున్నట్టు ఉంది, ఏదో గొడవ, ఏదో తగైదా నడుస్తున్నట్టుంది. న్యాయం మనవైపే. అనుమతులు వచ్చాక నల్లమన సాగర్ పనులు అంటూ కోర్టులో గట్టిగా వాదించమని ఆయన చెప్తే వీళ్ళు కొంచెం ఇదిగా రాసుకున్నారు. ఓకే, అంతవరకన్నా తప్పలేదనుకోండి. మత్తుకోళ్ళు డమ్మీ కత్తులు సొమ్ము కొలగొట్టేందుకు ఎత్తులు. మత్తు మందుతో కోళ్లను చిత్తు చేస్తారు. జోడీ పందాల్లో లాఘవంగా డబ్బు లాగేస్తారు. జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గొల్లే. జాగ్రత్తగా ఉండమన్నారు తప్ప అసలు అటువంటి వాటిని నిరోధించమని ఇప్పుడు చెప్పట్లా. కోడిని కోసినందుకు కేసులు పెట్టినటువంటి పోలీసులు అక్కడ బర్రులు గీరులు భారీ ఎత్తున జరుగుతున్నా కూడా ఏది కేపీఎల్కు సై అని వార్తలు ఇస్తున్నా కూడా వాళ్ళకి పెద్ద, ఇప్పుడేమో ఈ గవర్నమెంట్ ఉంటే సై అంట, అప్పుడేమో ఇంకేముంది కోర్టు ఆదేశాలు పట్టించుకోవట్లేదు, అది లేదు ఇది లేదని రాస్తున్నారు ఎల్లో మీడియా. విపత్తుల నుంచి రక్షణ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అంట. ప్రాజెక్టు శ్రీకారం చుట్టిన అటవీ శాఖ. ఇక ఈ భజన చేయటంలో వార్త ఇవ్వడం తప్పు కాదు, కానీ ఇచ్చే తీరు. ఇక అప్పట్లో ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ విశ్వేశ్వరరెడ్డి జగన్ గారి సన్నిహితుడని, అందుకే అతనికి ఎలక్ట్రికల్ కాంట్రాక్టులను ఇస్తున్నారని ఈనాడు వాళ్ళు తెగరాశారు. ఇప్పుడు 540 ఎకరాలు భూమి ఇస్తే ఇప్పుడు చాలా భూమి ఇచ్చారు పరిశ్రమ కోసం చెప్పారు. అప్పుడు భూమి ఇస్తేనేమో బినామీ కంపెనీగా ఇచ్చారని. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత అన్యాయం చేస్తున్నాయో, వాళ్ళ పాలిటీ ఎంత శాపంగా మారాయని చెప్పడం కోసం ఈ ఉదాహరణ. కోట్లు మోస్తున్న కంచె. రైల్వే ట్రాకులు పొడవున 2 వైపులా కంచె నిర్మిస్తున్న రైల్వే శాఖ 3,000 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారట. నో పీపీపీ మోడల్. కర్ణాటక టు సెటప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ సేస్ సీఎం సిద్ధరామయ్య. చంద్రబాబు గారు వినండి, ఇది కర్ణాటకలో మొత్తం అన్ని కాలేజీలని, ప్రభుత్వ కాలేజీలని, మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగానే కట్టిస్తాము, నో పీపీపీ మోడల్ అని చెబుతున్నారు. ఆయన కూడా సీనియర్ ముఖ్యమంత్రే కదా. రైట్, ఇక దీనికి ఇతర వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణకు సంబంధించి కానీ దారి దోపిడీకి పచ్చజెండా. సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు, వాటికి తలాడిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కీలక నేతతో పక్కా ఒప్పందం, పెద్ద ఎత్తున ముడుపులు అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఈ ఏపీకి సంబంధించి తొలిదశ భూములు ఇచ్చిన రైతులకే ఏమీ చేయలేదని కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య కూడా ఉంది.